రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ డిస్కంల పరిధిలో దాదాపు 13,000 కోట్ల రూపాయలను ఆర్డీఎస్ఎస్ ద్వారా వెచ్చిస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్థల డైరీల ఆవిష్కరణ ఏపీసీపీడీసీఎల్ 4వ వార్షికోత్సవం నగరంలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ 4 ఏళ్లలో కొత్తగా దాదాపు 483 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని 10% తీసుకువచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణపట్నం 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. 99.7% ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యతతో మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ వాటికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళ డైరీ ఇనాగ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ సంవత్సరం వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి దిశానిర్దేశంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్ ఈ ఇంధన శాఖ, విద్యుత్ రంగం చాలా త్వరితగతిన అభివృద్ధి సాధిస్తూ ఉంది. ఈ సంవత్సరం నేను ఇంతకుముందే చెప్పినట్లు మనము జెన్కోకు సంబంధించి ఒక విజయవాడ కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు 800 మెగావాట్స్ 2 కమర్షియల్ ఆపరేషన్ చేసుకోగలిగాం. ట్రాన్స్కోకు సంబంధించి దాదాపు 3,000 కోట్ల విలువైన సబ్స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అలాగే ఇంకొక 18 సబ్స్టేషన్స్ ఫౌండేషన్ కూడా చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా అచ్యుతాపురం కావచ్చు, తర్వాత అయినవెల్లి కావచ్చు, తర్వాత మన కాకినాడ సెజ్ కావచ్చు, ఇటువంటి 400 కేవీ సబ్స్టేషన్స్, అలాగే డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఆర్డీఎస్ఎస్ కింద ఒక 13,000 కోట్లతో లాస్ రిడక్షన్ వర్క్స్, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్, స్మార్ట్ మీటర్ వర్క్స్ చేపట్టడం జరుగుతూ ఉంది. దీంతోపాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో నేను ఇంతకుముందే చెప్పినట్లు దాదాపు ఒక 484 వరకు సబ్స్టేషన్స్ నిర్మాణం కూడా జరిగింది. దీంతోపాటు 125,000 మంది రైతులకు ఎవరికైతే, అంటే ఇప్పుడు లేటెస్ట్ డేటా తీసుకుంటే దాదాపు 150,000 ఉంటారు. బట్ మార్చికే 125,000 మంది ఒక 1 ఇయర్లో విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది, అగ్రికల్చర్ కనెక్షన్స్. అలాగే పర్ క్యాపిటా ఏదైతే ఎనర్జీ కన్జంప్షన్ ఉందో దాన్ని 1351 యూనిట్లకు కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ ద్వారా విద్యుత్ రంగం చాలా ఉజ్వలంగా ముందుకెళ్తోంది. ప్రజలకి 24/7 నిరంతరాయంగా కరెంట్ అందించడము, అలాగే కమర్షియల్, ఇండస్ట్రియల్, డొమెస్టిక్ సెక్టర్స్కి, అగ్రికల్చర్కి 9 గంటలు, మిగిలిన వాళ్ళందరికీ 24 గంటలు క్వాలిటేటివ్ పవర్ ఇవ్వడంలో మరింతగా వచ్చే సంవత్సరం పునరంకితం అవ్వడానికి మా విద్యుత్ సంస్థలు అందరూ కలిసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది.